నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో గేమ్ చేంజర్ ఎవరో తెలుసా? రంజిత్ పటిదార్. ఈ మ్యాచ్లో అసలైన కథను మార్చింది ఒకే ఒక్క ఆటగాడు రంజిత్ పటిదార్. ఎందుకు గేమ్ చేంజర్ అనే డౌట్ వస్తుందా? చెప్తాను వినండి. ఆర్సీబీకి కష్ట సమయం. అప్పటి వరకు పెద్దగా స్కోర్ రావడం లేదు, టాప్ ప్లేయర్లు బాగా ఆడలేదు. రంజిత్ పటిదార్ అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. క్రీజ్కి వచ్చిన వెంటనే ధైర్యంగా ఆడాడు. బంతులు చూసి ఫీల్డ్ ఎక్కడ సున్నా ఉందో గమనించాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ వల్లే ఆర్సీబీ పెద్ద స్కోర్ చేయగలిగింది. 196 పరుగుల వరకు తీసుకెళ్లగలిగింది. సిఎస్కే మీద ఒత్తిడి పెరిగింది. ఆ ఆట తీరుతో ఆర్సీబీ మళ్ళీ పుంజుకుంది. మ్యాచ్ ఫలితాన్ని తానే తిప్పేశాడు. చెన్నైలో 17 ఏళ్ల తర్వాత గెలుపు అందించింది ఆర్సీబీకి. సింపుల్గా చెప్పాలంటే పటిదార్ చక్కగా ఆడి బలమైన స్కోర్ పెట్టాడు. అది చూసి చెన్నై ఆటగాళ్లు ఒత్తిడిలో పడ్డారు. అందుకే ఆర్సీబీ గెలిచింది. అతడు లేకపోతే మ్యాచ్ మళ్ళీ ఎలా అయ్యేదో చెప్పలేం. అందుకే ఆయనే గేమ్ చేంజర్. నా వరకు గేమ్ చేంజర్ రంజిత్ పటిదారే. మీరు ఎవరు గేమ్ చేంజర్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి.